హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున పరాభవనామ ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోవాలని వ్లాగ్ అయితే చేస్తున్నాను. మా పెద్దమ్మాయి అయితే ఇలా చాలా పెద్ద ముగ్గు అయితే వేసిందండి. చాలా చక్కగా పొద్దుటే ముగ్గు వేసి బాగా అంతా డెకరేట్ చేసి బాగా చక్కగా రెడీ చేసేసింది. ఇక నేనైతే పొద్దుటే అర్లీగా స్నానం చేసేసి ఇక్కడ మనకి నైవేద్యంకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదండి. సో ఆ నైవేద్యంకి అయితే భవానీ హోమ్ ఫుడ్స్ అంటే నాది ఒకటి భవానీ హోమ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేశాను కదండి. సో దాంట్లో మనకి స్వీట్ పొంగల్ ప్రీమిక్స్ ఉంటుందండి. అంటే మనకి ఇన్స్టెంట్గా మనము పొంగల్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ దానికి ఒక 2 గ్లాసెస్ వాటర్ అండ్ 2 గ్లాసెస్ మిల్క్ వేసుకుని జస్ట్ బాయిల్ చేసుకున్నామంటే మనకి స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. సో దానికైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను పొద్దుటే. ఇలా రెడీ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశానండి. ఇది ఒకటే కాదు కదండి, ఫెస్టివల్ అంటే మనకు ఎన్నో వర్క్స్ ఉంటాయి. సో అన్ని వర్క్స్ అయితే మనం చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మాయి అయితే వేప పూత అయితే తీసుకొచ్చిందండి. నేనే స్వయంగా తీసుకొస్తాను చెట్టు నుంచి అని మా అమ్మాయి తీసుకొచ్చేసింది. ఇంకా నేనైతే ఇంకా అన్నీ రెడీ చేసుకుని ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. చింతపండు, అలాగే మామిడికాయలు, చిన్న చిన్నగా కట్ చేసిన మామిడికాయలు, వేప పూత అండి, చేదు కదా వేప పూత, అలాగే ఉప్పు, కాస్త కారం, బెల్లం. సో ఇవన్నీ షడ్రుచులు కదండి. సో ఇవన్నీ వేసి నేనైతే ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. సో ఇంకా దేవుడికి కూడా పూజ అవి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఇలా ఉగాది పచ్చడి రెడీ చేసేసి పెట్టేస్తున్నాను. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో షడ్రుచులు మనకు ఈ ఉగాది పచ్చడిలోనే దొరుకుతాయి అన్నమాట. సో ఇలా పచ్చడి అయితే రెడీ చేశాను. ఇంకా మా వారు అయితే తోరణాలు కట్టడం, సో ఇలా మా పిల్లలు, సో ఇలా అంతా తోరణాలకి అంతా డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంత కష్టపడి చూడండి ఎలా ఎక్కి కడుతూ ఉన్నారు. సో ఇలా కొంచెం మనకి ఫెస్టివల్ వైబ్స్ రావాలంటే కొంచెం అలా చక్కగా డెకరేషన్ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. మనకు కూడా ఫెస్టివల్ అనే ఫీల్ అయితే బాగా వస్తుందండి. నాకైతే చాలా ఇష్టం డెకరేట్ చేసుకోవటం. సో ఇలా అరటి పెలుకలు చక్కగా గీటుకు మామిడాకులు అవన్నీ కడుతూ ఉన్నారనమాట మా వారు. ఇంకా నైవేద్యం రెడీ అయిపోయింది, అలాగే ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా సో ఇంకేముందండి, ఇవి రెండు రెడీ అయిపోతే మనము పూజే కదండి. ఇంకా పూజ గదిలో అయితే రెడీ చేసేసాను అన్నీ. చూడండి, చక్కగా ఇలా దేవుడి గదిని పూలతో బాగా చక్కగా చేసుకుంటే మనకు కూడా ఎంతో బాగుంటుంది. తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా దీపం పెట్టి సో ఇలా చేసుకోవటం, ఇలా చిన్న చిన్న డెకరేషన్స్ చూసారండి, బాగుందండి. డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఇలా ఇలా ఉన్నప్పుడు మనకు ఫెస్టివల్ చాలా బాగా అనిపించినట్లు అనిపిస్తుంది. నేను కొంచెం రిలాక్స్డ్గా, నాకు ఏది ఉన్నా కొంచెం స్ట్రెయిన్ అయ్యానంటే కొంచెం బాగా స్ట్రాంగ్గా కాఫీ పడిందంటే బాగా ఎనర్జీ వస్తుంది అనమాట, ఇన్స్టెంట్ ఎనర్జీ. ఇదిగోండి, పూజ కూడా అయిపోయింది. పూజకు కూడా మొత్తము టెంకాయ కొట్టేసి అలాగే నైవేద్యాలు పెట్టేసి ఉగాది పచ్చడి పెట్టి సో పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో మీరు మీ ఇంట్లో ఎన్నింటికి పూజ కంప్లీట్ చేశారో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలిద్దరూ చక్కగా రెడీ అయిపోయి మేము రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నామండి. వినాయకుడి గుడికి అయితే వెళ్తూ ఉన్నాము నలుగురము. సో ఈరోజు ఉగాది రోజు వినాయకుడికి గరిక, ఎర్రటి పూలు సమర్పించి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. సో కాబట్టి అక్కడ గుడికి వెళ్ళి చక్కగా మేము పూజ చేయించుకొని ఆ దేవుడి దర్శనం చేసుకుని అంతా ఈ సంవత్సరం ఇంకా ఎంతో ఆనందంగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని దేవుణ్ణి దర్శించి కోరుకుని వచ్చామండి. అలాగే ఇంకా ప్రసాదాలు ఇచ్చారండి, లెమన్ రైస్ పెట్టారు. సో ప్రసాదాలు కూడా తీసుకుని ఇంకా మేము చక్కగా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇంటికి రిటర్న్ అవ్వాలి కదండి, మధ్యాహ్నానికి లంచ్ ప్రిపరేషన్స్ కదా. ఉగాది అంటే కొంచెం లంచ్ ప్రిపరేషన్స్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. సో ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఉగాది పచ్చడి అయితే చేయాలి కదా, అది కూడా ఇవ్వాలి కదా అందరికీ. సో అలా ఉగాది పచ్చడి అందరికీ పెడుతూ ఉన్నాను ప్రసాదము. అలాగే మా
అమ్మ అయితే కర్రీ ఒకటి చేస్తుంది. రిమైనింగ్ వంటలు అయితే నేను స్టార్ట్ చేశాను. నేను గుడికి వెళ్ళే వరకు కొన్ని చేసేసాను అనమాట. సో ఇంకా అందరికీ ఉగాది పచ్చడి అయితే పెట్టేశాను. నేను కూడా తీసుకున్నాను. ఇలా ఉగాది పచ్చడి అయితే తినేసామండి. ఇంకా లంచ్కి అయితే ఇంకా చాలా వెరైటీస్ అయితే చేశాను. అలాగే ఇక్కడ పొద్దుటే నైవేద్యం చేశాను కదండి, స్వీట్ పొంగల్ చేశాను కదా, అదే ప్రతి ఒక్కరూ ఒక కప్లో వేసి చేశాను. అందరూ చక్కగా ఇది తినేశారనమాట. సో అంటే ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం లేకుండా ఇలా స్వీట్ పొంగల్ అందరికీ ఇచ్చేసాను. చక్కగా అందరూ తినేశారనమాట. సో ఇలా మాకు మార్నింగ్ టిఫిన్ అయితే ఇదే అనమాట. అందరైతే ఇది తినేశారు. నేను కూడా జస్ట్ ఒక కప్ తినేసి ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. అంతలోపు మా అక్క వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి ఒక్కటి మిస్ అయిందనమాట. ఆ అమ్మాయి హాస్టల్లో ఉంది. ఈసారి ఫెస్టివల్కి రాలేదనమాట. అమ్మాయి వీడియో కాల్ చేస్తుంటే మాట్లాడుతున్నాం. అంతలోపు మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట. మా అక్క వాళ్ళ పాప ఇంకా వాళ్ళ తమ్ముడు అందరూ వచ్చారనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడిని స్వాగతిస్తా పరిగెత్తుకుంటూ వస్తున్నారు చూడండి, వాళ్ళ తమ్ముడిని తీసుకొని మా అమ్మాయి. సో ఇలా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంకా వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతుందన్నమాట కూతురుతో. సో ఇంకా పిల్లలు లేనప్పుడు ఏం చేస్తామండి, మనము దూరంగా ఉన్న ఏదో ఇలా వీడియో కాల్స్లో చూసుకుని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. సో కాబట్టి ఇంకా అలా వీడియో కాల్లో చూసుకొని అమ్మాయితో కాసేపు మాట్లాడుకున్నాము. సో ఇంకా ఇలా చూడాల్సిందేనండి. హాస్టల్స్కి వెళ్తే కొంచెం ఒక్కోసారి వాళ్ళకి వీలు కానప్పుడు మనం ఇలానే చేయాల్సి వస్తుంది. ఇంకా నేను అయితే చెప్పాను కదండి, ఆల్రెడీ మోస్ట్లీ వంటలు అయితే చాలా వరకు చేసేసాను. ఇంకా పులిహోర అయితే కలుపుతూ ఉన్నానండి. వెరైటీస్ అయితే చేశానండి. లెమన్ రైస్ చేశాను, పులిహోర చేశాను. అలాగే ఇంకా చివరిగా లాస్ట్ అన్ని వంటలు అయిపోయిన తర్వాత చివరిగా మినపప్పు వడలు అయితే చేస్తూ ఉన్నాను. సో ఇలా నేను వేస్తూ ఉంటే అక్క అలా తీస్తూ మినపప్పు వడలు కూడా ఇద్దరం కలిసి చేసేసాము. వంట అయితే అయిపోయింది. ఇంకా చివరిగా లాస్ట్ మినపప్పు వడలు. సో ఇవి కూడా రెడీ అయిపోయాయి. సో ఇంకా భోజనానికి కూర్చున్నాం. మా బావకి స్పెషల్గా పెద్ద అరిటాకు వేసి అన్ని ఐటమ్స్ అయితే నేను చెప్తూ వడిస్తున్నాను అనమాట. ఫస్ట్ పొంగలు పెట్టాను, తర్వాత మినపప్పు వడలు, దెన్ పులిహోర, లెమన్ రైస్, ఇంకా ఆలు అండ్ వంకాయ కర్రీ అనమాట. ఇది రెండింటికి పులిహోరకి దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే నార్మల్ రసము, అలాగే ఉలవచారు రెండు చేశాను. అలాగే వెజ్ బిర్యానీ కూడా చేశానండి. వెజ్ బిర్యానీ కూడా ఇది మన భవానీ హోమ్ ఫుడ్స్దే ప్రీమిక్స్ అనమాట, అది కూడా చేశాను. అండ్ నెక్స్ట్ మామిడికాయ పప్పు అండి, చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు చేశాను. వైట్ రైస్ చేశాను. అండ్ మామిడికాయ పచ్చడి కూడా అండి, చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి. ఆ రెండు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది, ట్రై చేయండి ఒకసారి. చివరగా కర్డ్ రైస్ అండి. ఇది ఈరోజు అదే మా బావకి చెప్తున్నాను, బావ స్పెషల్ ఇది తినండి అని చెప్తున్నాను. అండ్ ఇది మా ఫ్యామిలీకి అండి, అంటే మా వారికి, నాకు, మా బాబుకు, మా పెద్ద బాబుకి, నలుగురికి కలిపి పెద్ద అరిటాకు. ఇలా ఫెస్టివల్ రోజు ఇలా పెద్ద అరిటాకులో అందరం కలిసి తింటే చాలా ఆనందంగా ఉంటుంది. సో అంటే మనం నార్మల్గా ఎప్పుడు కూడా నార్మల్ ప్లేట్స్లో తింటాం కదా. సో ఇలా అందరూ కలిసి ఇలా ఒకసారి ఇలా భోంచేస్తే చాలా బాగుంటుంది. అది అరిటాకుల్లో భోజనం అంటే ఇప్పుడు చాలా తక్కువ కదండి. సో ఇలా మనం చేసుకుని తిన్నామంటే ఇలా చాలా బాగుంటుంది. దానికి తోడు అందరం కలిసి ఫెస్టివల్ని ఇలా సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా తింటే చాలా బాగుంటుంది. ఇలా మాకైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఇలా మాకైతే ఫెస్టివల్ రోజు అయితే గడిచిందండి. సో ఇలా అందరం ఒకటే అరిటాకులో తినడం చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా అరిటాకుల్లోనే వడ్డించామన్నమాట. ఇలా మాకు లంచ్ అయితే ముగిసిపోయింది. దెన్ ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, కాబట్టి వాళ్ళు ముగ్గురు అయితే సీరియస్గా చదువుకుంటూ ఉన్నారు. ఇలా మాకు ఈ ఫెస్టివల్ అయితే ఇలా మేము ఎంజాయ్ చేసాము. ఇంకా చివరిగా పిల్లలు అయితే చదువుకుంటున్నారు. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.